మన దేశంలో ఉన్నవాడు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగడానికి, లేనివాడు ఇంకా లేకుండా పోవడానికి మెయిన్ రీజన్ ఏందో తెలుసా? మైండ్ సెట్. ఎందుకంటే ఒక మంచి వెల్తీ పర్సన్ ఏం చేస్తాడంటే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందట అక్కడ ఫ్యూచర్ పొటెన్షియల్ ఎంత ఉంది, అక్కడ డెవలప్మెంట్స్ ఏం రాబోతున్నాయి, అక్కడ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి, అండ్ అక్కడ పెడితే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్కి ఎంత రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఒక 10-20 ఇయర్స్కి ఆలోచిస్తాడు. కానీ అదే ఒక పూర్ మైండ్ సెట్ పర్సన్ ఇంత దూరంలో కొంటారు సిటీకి, అండ్ ఈడ కొంటే ఎప్పుడు డెవలప్ అవుతుంది, డెవలప్ అయినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి ఆలోచిస్తాడు. ఎంతసేపు అతను ఉన్న చుట్టూ సరౌండింగ్స్లో మాత్రమే కొందామని ఆలోచిస్తాడు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఎగ్జాంపుల్ మీరు చూసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హైటెక్ సిటీ నిర్మిస్తున్నప్పుడు అక్కడ చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇంకొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆగిపోయినాను, అది చేసాం చూద్దాంలే అని. అప్పుడు ఎవరైతే ధైర్యం చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారో నమ్మి, వాళ్ళకి ఇప్పుడు మంచి వెల్త్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు అదే గచ్చిబౌలి హైటెక్ సిటీ ఏరియాలో గజం 2 లక్షల నుంచి 3 లక్షల వరకు నడుస్తుంది. అంటే అక్కడ 100 గజాల ల్యాండ్ కొనాలన్నా సరే 2 నుంచి 3 కోట్లు పెట్టి కొనాలి. ప్రజెంట్ ఉన్న మిడిల్ క్లాస్ పర్సన్ ఎప్పుడైనా ఆడ కొనగలుగుతాడా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొనలేడు. అదే మెయిన్ డిఫరెన్స్. అప్పుడు ఎవరైతే కొనకుండా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో ఫ్యూచర్లో కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, అది మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తుంది. అండ్ మనకి భారత్ ఫ్యూచర్ సిటీలో మంచి మన అక్కడ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కింద కామెంట్లో ఫ్యూచర్ సిటీ అని టైప్ చేయండి. నేనే మీకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అయితే మీకు పెడతాను. ఇలాంటి మంచి కంటెంట్ కోసం సాయం రేని ఫాలో చేసి పెట్టుకొని మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.